హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? మన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కాదు, ఈ జూ పార్క్ లో బాగా ఫేమస్ అయినటువంటి లయన్ సఫారీని మనం ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ చేసి ఆ అనుభూతి ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేయబోతున్నాను. ఓవరాల్ గా ఈ జూ పార్క్ టూర్ మొత్తంలో నాకైతే ఈ లయన్ సఫారీ అన్న కాన్సెప్ట్ అయితే చాలా వర్త్ అనిపించింది ఫ్రెండ్స్. అనిమల్స్ లోనే చాలా డేంజరస్ అయినటువంటి ఈ లయన్స్ ని చాలా దగ్గర నుంచి చూడడం అయితే మనకైతే ఒక అడ్వెంచరస్ థ్రిల్లింగ్ అయితే మనకు కంపల్సరీ ఈ జూ పార్క్ లో మనకు కలుగుతుంది. ఇక మరెందుకు లేట్ చేయడం, ఈ జూ పార్క్ లో ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి, ఈ వీడియో కంప్లీట్ గా చూసి మనమైతే తెలుసుకుందాము. నడుచుకుంటూ తిరగడం చాలా లేట్ అవుతుంది. అందువల్లనే మనము తొందరగా ఈ జూ పార్క్ చూడాలంటే ఇక్కడ సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫెసిలిటీ అయితే మనకు కల్పిస్తున్నారు. మనము ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ పర్ హెడ్ 70 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. చిల్డ్రన్స్ కి అయితే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ఇక్కడ చెకింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంది. కౌంటర్ ని క్రాస్ చేయంగానే మనకైతే ఇక్కడ రెంట్ కి ఇచ్చే సైకిల్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడే మనం తీసుకోవాల్సి ఉంటది. కావాలంటే 1 అవర్ కి 25 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే పర్ అవర్ 250 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. సైకిల్ కి అయితే 100 రూపీస్, స్కూటర్ కి అయితే 500 రూపీస్ ముందుగానే డిపాజిట్ అయితే చేయించుకుంటారు. ఒక వీధిలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలంటేనే స్కూటర్ వేసుకొని వెళ్తాము. మరి ఇంత పెద్ద జూ పార్క్ మొత్తం నడవాలంటే మనలాంటి లేజీ ఫెలోస్ కి చాలా కష్టమైన విషయం అని నాకు తెలుసు. తుత్తర పనుల్లో ముందర ఉంటాం కాబట్టి మనం కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొని జూ పార్క్ మొత్తం తిరగడానికి రెడీ అయిపోయాము. ఈ జూ పార్క్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం అయితే నేను మర్చిపోయాను. అది ఏంటో కాదు, ఈ జూ పార్క్ ప్రతి వారంలో ప్రతి మంగళవారము సెలవు అయితే ఉంటది. ఎవరు ఆ రోజు అయితే రాకండి, అలో చేయరు. జూ పార్క్ టూర్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. మొదటగా ఎంట్రన్స్ లోనే జూ పార్క్ లో మనల్నే పెట్టారు. అదే ఫ్రెండ్స్ నామాల కోతి అంట. దానికి వింతగా ఉంది కానీ కోతి మూతి పైన అయితే నామం అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఒక డౌట్, కోతులు చెట్లు ఎక్కేసాయి కదా, మరి జూ పార్క్ లో ఎట్లుంటాయో నాకైతే తెలీదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. రెంట్ తీసుకున్నటువంటి సైకిళ్లతో ఒక బ్యాచ్ మొత్తము జూ పార్క్ తిరగడానికి అయితే స్టార్ట్ చేశారు. మనకు ఈ జూ పార్క్ లో ఎక్కువగా కనిపించేటివి జింకలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది తామిన్ జింక అంట. అయితే ఇప్పటికీ ఎన్నో సార్లు నేనైతే కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాను. కణితకి జింకకి నాకు ఇప్పటికి కూడా తేడా తెలియదు. తేడా తెలియకపోతే వచ్చే నష్టం ఏం లేదులే అని ఎవరు అనుకున్నారు. వాళ్ళ గురించి వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఈ జింకలకి ఆపోజిట్ గానే వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయి. చూడ్డానికి పెద్ద సైజు కొంగల్లాగా అయితే ఉన్నాయి. కాకపోతే ఇవి చేస్తున్న సౌండ్ అయితే మనుషులు ఈత కొడుతున్నారా అన్నంత సౌండ్ అయితే ఇవి చేస్తున్నాయి. సౌండ్ మీరు ఒకసారి వినండి. చూసారుగా ఎంత సౌండ్ వస్తుందో. జూ పార్క్ లోపల నుండి చూస్తే తిరుమల అడవులు అయితే చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదే శేషాచలం అడవులు అంటాం కదా, ఆ అడవులు అయితే బాగా కనిపిస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసము ఒక బ్యాటరీ కార్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడైతే పెద్దలకి 70 రూపీస్, పిల్లలకి 50 రూపీస్ అయితే వీటి చార్జ్ చేస్తారు. ఈ జూ పార్క్ లో మనం వెళ్తున్నటువంటి దారిలో ఎటువంటి అనిమల్స్ ఉన్నాయి అన్నదైతే చాలా క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉన్నారు. ఇక్కడ మనము పెద్ద పులి, సింహం, జాగ్వార్ అయితే ఉన్నాయట. వెళ్ళి చూద్దాము. పెద్ద పులి ఉన్న ప్లేస్ కి అయితే మనం వచ్చాము. పెద్ద పులి ఎలాగుందో ఇప్పుడైతే మనం చూద్దాము. లోపలికి వెళ్తే తిరిగి రాం ఫ్రెండ్స్. అందుకే మనము బయట నుంచే చూద్దాము. లోపలికి ఆల్రెడీ ఒక అతను వెళ్ళాడు, ఇంకా బయటకు రాలేదట. రీసెంట్ గానే సింహం ఉన్నటువంటి ప్లేస్ లో ఒక అతను దూకేశాడు. సింహం అతన్ని తినేసింది. కాబట్టి లోపలికి ఎవరు వెళ్ళకండి. ఏ యొక్క జంతువు పాదం ఎలా ఉంటుంది అని అయితే ఒక బోర్డు అయితే మెన్షన్ చేశారు. దాని పాద ముద్ర ఎలా ఉంటది అని. సింహము, పులి, ఎలుగుబంటి వంటి జంతువుల యొక్క పాదాలను అయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనము చిరుతపులిని అయితే చూడబోతున్నాము. చిరుతపులికి మన మొహం చూడడం ఇష్టం లేదేమో ఫ్రెండ్స్. మొహం అలా తిప్పుకొని చల్లగా చెట్ల కింద అయితే పడుకొని ఉంది. అది ఉండే ఇల్లు అయినా చూద్దాం మనం ఒకసారి. పక్కన ఒక మచ్చల పులి ఉంది, దాన్ని చూద్దామని వెళ్ళాను. ఏందో ఫ్రెండ్స్ 3 పులిలు కూడా పడుకొనే ఉన్నాయి. వీటికి బాగా ఫుడ్ పెట్టేశారేమో. మార్నింగే బాగా కడుపు నిండా సమ్మగా నిద్రపోతున్నాయి. ఇక ముందుకెళ్తే తెల్ల పులి ఉందన్నారు. కనీసం అదన్నా లేసి తిరుగుతా ఉంటదేమో చూద్దామని అయితే చాలా ఆశగా వెళ్ళాను ఫ్రెండ్స్. ఇదైతే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఈసారి ఏం చేసిందో చూపిస్తా చూడండి. పిల్లలకైనా కొడుకులకైనా కూర్చోబెట్టి తిండి పెడితే సోమరిపోతులుగా తయారవుతారు అనడానికి ఎగ్జాంపుల్ గానే ఇవన్నీ ఇలా ప్రవర్తిస్తున్నాయేమో. ఈ పులులైతే నన్నైతే చాలా డిసప్పాయింట్ చేశాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సాటిస్ఫాక్షన్ గా నిజంగా లేను. వీటిని చూశాను కానీ అన్ని నిద్రపోతున్నాయి. ఇప్పుడైతే జంగిల్ కింగ్ దగ్గరికి అయితే వెళ్దాము. అదే సింహం దగ్గరికి. మనం సింహాల్ని చూడడానికి జంగిల్ సఫారీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మన కోసం వెహికల్ అయితే రెడీగా ఉంది.
మీరు ఈ వీడియోలో ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేశారా? సింహం కూడా కింగ్ రూల్నే పాటిస్తుంది. మనమే సింహం దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని 50 రూపాయలు టికెట్ పెట్టుకొని జాగ్రత్తగా ఒక మెస్సు బిగించుకొని ఒక బస్సులో అయితే వెళ్తున్నాము. కింగ్ రూల్ అంటే అట్లే ఉంటుంది. అంటారేమో పెద్దోళ్ళు, బతికితే కింగ్ లాగా బతకాలరా అని. ఈ సింహమే ఎగ్జాంపుల్ ఏమో. ఇప్పుడైతే మనము డీప్ ఫారెస్ట్ లోకి ఈ యొక్క జంగల్ సఫారీ అన్న బస్సులో అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. చాలా డీప్ ఫారెస్ట్ లో అయితే మనం వెళ్తాం ఫ్రెండ్స్. ఈ బస్సులోనే వాళ్ళని మనం చూడాలంటే ముందుగా 3 గేట్లను అయితే మనం దాటిపోవాలి. ప్రతి ఒక్క గేట్ దగ్గర సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎంట్రీలో డబల్ గేట్స్ అయితే ఉంటాయి, ఇరుపక్కల గేట్లు అయితే ఉంటాయి. ఈ ఎంట్రీస్ అన్నిటిని వెహికల్ పాస్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఆ గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. జంగిల్ సఫారీలో మనం వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనకి జింకలు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మేజర్ గా ఈ జూ పార్క్ లో జింకలు ఉన్నటువంటి రకాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వెళ్తున్నటువంటి వెహికల్ ని కూడా క్రాస్ చేస్తూ ఇటు అటు అయితే పరిగెడుతున్నాయి. జర్నీ అయితే నాకు కొంచెం అడ్వెంచరస్ థ్రిల్ అయితే ఇస్తూ ఉంది. ఇప్పుడైతే మనము 1 కిలోమీటర్ కంటే ఎక్కువ లోపలికే డీప్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్తున్నాము. వెహికల్ అయితే ఆగింది ఫ్రెండ్స్. ఏంటా అని చూస్తే 2 సింహాలు అయితే రోడ్ లోనే పడుకొని ఉన్నాయి. ఈ సింహాలని చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది. నార్మల్ గా వేటాడేది మగ సింహాల ఆడ సింహాల ఫ్రెండ్స్? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే నిజంగా తెలియదు. జంగిల్ సఫారీలో మనమైతే సింహాల్ని నిజంగా చాలా అంటే చాలా దగ్గర నుండి అయితే మనం చూస్తున్నాము. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. వెహికల్లో ఉన్న వాళ్ళంతా సింహాన్ని చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆతృతగా చూస్తున్నారో. అంతేకాదు వాళ్ళ మొబైల్స్ లో అయితే వాళ్ళు ఆ యొక్క సింహాన్ని వీడియో కాల్లో కూడా వాళ్ళ బంధువులకి చూపిస్తున్నారు. కొంతమంది అయితే సింహాలు పర్సనాలిటీలోనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అవి ఎంత డేంజరస్ అనేది. చూడండి దాని చూపు ఎలాగుందో అసలు. అయితే ఈ జూ పార్క్ లో ఈ జంగిల్ సఫారీ కొంచెం వర్త్ గానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ జంగిల్ సఫారీ చేయడము నేనైతే సాటిస్ఫైడ్ గానే ఉన్నాను. మీలో ఎవరైనా ఈ జూ పార్క్ కి వచ్చినట్లయితే ఈ యొక్క జంగిల్ సఫారీని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే రిటర్న్ అవ్వండి. మనమైతే జంగిల్ సఫారీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే మనల్ని పికప్ చేశారో అక్కడే మనల్ని డ్రాప్ చేసేస్తారు. ఇప్పుడైతే మనము ఎలుగుబంట్లు ఉన్నటువంటి ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎలుగుబంట్లు అయితే 2 ఉన్నాయి. ఈ యొక్క ఎలుగుబంట్లు ఉన్న ప్లేస్లో వాటికి ఫుడ్ కూడా వచ్చింది మేము వచ్చిన టైంలోనే. ఈ ఫుడ్ ఏం పెడతారో అని అడిగితే సంగటి మరియు కూరగాయలు అయితే పెడతారంట. బంట్లు ఉన్నటువంటి ప్లేస్ కూడా చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా పడ్డారంటే ఖచ్చితంగా అవి చంపేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనమైతే నీటి ఏనుగులు ఉన్నటువంటి ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ 2 నీటి ఏనుగులు ఉన్నాయంట. వీటిని ఇంగ్లీష్ లో ఏమో అంటారు ఫ్రెండ్స్. నాకైతే హిప్పోటాటమస్ అన్న నాకు తెలుసు. కరెక్ట్ గా పలకడం నాకు ఎట్లాగో తెలియదు కానీ నీటి ఏనుగులనే నేను అంటాను. ఉండే ఆకారాలు చూస్తుంటే ఒక ట్రాక్టర్ ఫుడ్ ఒకటి తినేసేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. అయితే మేము ఎలిఫెంట్స్ ఉన్నటువంటి ప్లేస్ కి అయితే వచ్చాము. అదే ఏనుగులు. ఇక్కడైతే 4 ఏనుగులు ఉన్నాయి. దీంట్లో సైజ్ వైజ్ ఆర్డర్ గా నిలబెట్టున్నారు. వాటిని చూస్తుంటే సైజ్ అనడం కన్నా ఏజ్ వైజ్ నిలబెట్టారేమో. చిన్న ఏనుగు కొంచెం పెద్ద ఏనుగు అలా ఉన్నాయి. ఉన్నటువంటి ఆకులే వాటికి ఫుడ్ గా అయితే పెడుతున్నారు వాటికి ఏనుగులకి. ఏనుగుల దగ్గరే ఒక 10 మినిట్స్ అయితే ఉనింటాం ఫ్రెండ్స్. ఈ ఏనుగుల్లో ఫస్ట్ ఉన్నటువంటి ఆ చిన్న ఏనుగు చూడండి, మేము వచ్చినప్పటి నుంచి డాన్స్ వేస్తూనే ఉంది, ఇటు అటు ఊగుతూనే ఉంది. అది ఉన్నటువంటి 4 ఏనుగులకి 4 గార్డియన్స్ లాగా ఒక్కొక్క మనిషి అయితే నిలబడుకో ఉన్నారు. వాటికి స్నానం చేయించడం, ఫుడ్ పెట్టడం అలాంటిది వాళ్ళ పని అంట. ఈ జూ పార్క్ మొత్తంలో చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేసేదైతే నాకు తెలిసి ఏనుగుల దగ్గరే. ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీటిని చూస్తానే. ఏనుగులకు ఆపోజిట్ గానే క్రొకోడైల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవైతే ఒక 6 ఉన్నాయి. అవైతే చచ్చిన శవాల్లాగా పడున్నాయి కానీ చలనమే లేదు వాటిలో. ఈ జూ పార్క్ లో కొండ చిలువ, చిలుకలు మరి ఎన్నో రకాలైనటువంటి బర్డ్స్ కూడా ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ జూ పార్క్ లో గొప్పగా చెప్పుకోదగ్గది ఏంటంటే లయన్ సఫారీ. అదొక్కటే కొంచెము అడ్వెంచరస్ థ్రిల్లింగ్ తో కొంచెం వర్త్ గా అయితే నాకైతే అనిపించింది. తిరుపతి జూ పార్క్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ని నేనైతే కంప్లీట్ గా మీకు ప్రొవైడ్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నిజంగా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కొత్తగా స్టార్ట్ చేయబడ్డ గరుడా వ్లాగ్ 7 అన్న మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క వాల్యుబుల్ టైంని ఈ వీడియో కోసం మీరు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా వ్లాగ్ 7.